హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఎక్సెల్ ఫైల్స్కి ఏ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనేది చూద్దాం. ఏ విధమైన సాఫ్ట్వేర్ లేకుండా పాస్వర్డ్లు సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ నాకు పైన ఒక ఎక్సెల్ ఫైల్ ఒకటి ఉంది. దీని మీద ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అటెండెన్స్ షీట్ ఒకటి ఉంది, ఎంప్లాయీ అటెండెన్స్ షీట్ ఒకటి ఉంది. దీనికి నేను పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా సెట్ చేయాలంటే పైన ఆప్షన్ బార్లో మెనూ బార్లో మెనూ ఉంది. దీని మీద క్లిక్ చేసి కిందకు వచ్చి చూస్తే ఆప్షన్స్ అనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది. ఆ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ పాస్వర్డ్ అని ఉంది. ఇక్కడ మనం డాక్యుమెంట్ పాస్వర్డ్ సెట్ చేయాలి. నేను ఉదాహరణకి 1234 అని ఇస్తున్నాను. 1234. దాని కింద రీఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ అని ఉంది. దాని కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, 1234. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఓకే ప్రెస్ చేసి దీన్ని క్లోజ్ చేసుకుంటే ఎస్, పాస్వర్డ్ సెట్ అయిపోయినట్టే. పాస్వర్డ్ సెట్ అయిపోయింది. దీన్ని మనం రీఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నేను ఏమి ఇచ్చాను, 1234 ఇచ్చాను కాబట్టి 1234 ఎంటర్ చేశాను. ఓకే మీద క్లిక్ చేశాను. మనకి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇదే పాస్వర్డ్ని మళ్ళీ ఎలా తీసేయాలంటే సేమ్ మనం అందులోకి వెళ్ళి మెనూలోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ని డిలీట్ చేసేయాలి. తీసాను. దాని కింద కూడా తీసేసాను. ఓకే ప్రెస్ చేశాను. దీన్ని క్లోజ్ చేసుకుంటే ఎస్, క్లోజ్ చేసుకుంటే ఇక మనకి ఏ విధమైన పాస్వర్డ్ కూడా ఉండదు. ఈ విధంగా మనకి ఏదైనా ఫైల్కి పాస్వర్డ్ ఓపెన్ చేసి సెట్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.